నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చలిమంటలో పడి తీవ్రంగా గాయపడ్డ గిరిజన వృద్ధుడు బోడోజు మంగారావు జడ్డంగి పిహెచ్సికి తరలింపు. జగంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో డ్రగ్ వద్దు బ్రో కార్యక్రమం. పాల్గొన్న జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకం అమలులో తీవ్ర అక్రమాలు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఆరోపణ. 20 దేశాల నుంచి కుటుంబాలతో డయాస్పోరాకు హాజరైన తెలుగు ప్రజలు. తెలుగు కుటుంబాలను ఆత్మీయంగా పలకరించిన సీఎం చంద్రబాబు. శవ రాజకీయాలే వైసీపీ జెండా ఎజెండా. రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకృష్ణయ్య ధ్వజం. ఏపీలో పెట్టుబడులకు స్విస్ కంపెనీలకు ప్రోత్సహించండి. స్విస్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ. మచిలీపట్నంలో యువకులు హల్చల్. పుట్టినరోజు వేడుకలో 3 యువకులు గొడ్డలతో కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్. జి శరభవరం గ్రామానికి చెందిన గిరిజన వృద్ధుడు బోడోజు మంగారావు చలమంటలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. భార్య ముసలమ్మతో కలిసి నివసిస్తున్న మంగారావు గత అర్ధరాత్రి చలిని తట్టుకోవడానికి మంట వేసుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భార్య బయటకు వెళ్లిన సమయంలో మంటల్లో పడిపోవడంతో పోలిస్టర్ షర్ట్ అంటుకోవడం వల్ల శరీరంలో సుమారు 60% కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటనలో పాక కూడా కాలిపోయింది. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ లో పైలట్ మరడిరాజు, ఈఎంటీ చిటిబాబు మంగారావును జడ్డంకి పిహెచ్సికి తరలించారు. అక్కడ డాక్టర్ పావని, స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో డ్రగ్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. ఈ సందర్భంగా విద్యార్థినులకు సిఐ వైఆర్కే తెలుపుతూ మత్తు పదార్థాలు వినియోగించడం వలన వచ్చే అనర్థాలు, నష్టాలు అనేక మందుగా ఉంటాయని, ఇటువంటి మత్తు పదార్థం వాడడం వల్ల మానసికంగా ఇబ్బంది పడి అనేక దారుణాలకు మనం వెళ్తామని, ఇటువంటి మత్తు పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వాటి జోలికి వెళ్లకూడదని, మరియు ఎటువంటి ఇబ్బంది వచ్చినా శక్తి యాప్ 100-112 నంబర్లకు సంప్రదించాలని, మరియు విద్యార్థినులకు మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాలపై వీడియో ద్వారా వారి ముందు ప్రదర్శించి వారితో డ్రగ్ వద్దు బ్రో అనే ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శేఖర్, పిసి దుర్గాప్రసాద్, కళాశాల జీవి ప్రిన్సిపల్ లలిత కుమారి, వైస్ ప్రిన్సిపల్ కుమారి మరియు అనేక మంది విద్యార్థినులు పాల్గొన్నారు. డాక్టర్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం మరియు రామచంద్రాపురం పురపాలక సంఘ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకం అమల్లో తీవ్ర అక్రమాలు నిర్లక్ష్యం చోటు చేసుకున్నాయని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఆరోపించారు. రామచంద్రాపురం పట్టణ మున్సిపల్ పరిధిలో నివసించే గృహ నిర్మాణ లబ్ధిదారులకు పట్టణానికి దూరంగా ఉన్న వెల్ల ఉండూరు, హసన్బాద, వెల్లసావరం తదితర గ్రామాల్లో ఇంటి స్థలాలు కేటాయించడం జరిగిందనే విషయం వాస్తవమేనా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో గృహ నిర్మాణం పేరుతో లబ్ధిదారుల నుండి మెప్మా అధికారులు కాంట్రాక్టర్లకు భారీ మొత్తాలు వసూలు చేశారని తెలిపారు. శ్రీ బి వెంకటరమణ కాంట్రాక్టర్కు 86,63,000 రూపాయలు, శ్రీ కె శ్రీనివాసు కాంట్రాక్టర్కు 14,80,000 రూపాయలు, షేర్ బాల్ టెక్నాలజీ సంస్థకు 21,50,000 రూపాయలు మొత్తం కలిపి 1,22,93,000 రూపాయలు లబ్ధిదారుల నుండి వసూలు చేసినప్పటికీ ఇప్పటి వరకు గృహ నిర్మాణం ప్రారంభం కాకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు. పేదల కష్టార్జిత డబ్బును ఇలా వసూలు చేసి ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గానీ మెప్మా అధికారులు గానీ ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై మరియు కాంట్రాక్టర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు తాము ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 21/1/2026 తేదీన జరగబోయే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై జిల్లా కలెక్టర్ లేదా మెప్మా అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిందేనని పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. To all of my journalist friends, both print and electronic media, ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి గల కారణం ఏంటంటే రామచంద్రపురం పురపాలక సంఘంలో దాదాపు 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పేద ప్రజలు దోచుకున్న విధానం. ఇదేంటంటే ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా 35 లక్షల మందికి 35,65,000 మందికి గృహ నిర్మాణం కొరకు ఇంటి పట్టాలు ఇవ్వటం, కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లాగే రామచంద్రపురం పట్టణానికి సంబంధించి ఇక్కడికంటే కొంతమంది మిగిలిపోయిన వారు అనుకుంటాను, వారికి వెల్లసావరం, ఏరుపల్లి, అసన్బాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు, ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి ఇస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,93,000 రూపాయలు. ఈ 1,22,93,000 ఎవరెవరికి ఇచ్చారంటే బి వెంకటరమణ కాంట్రాక్టర్, సమాచార హక్కు కింద పిల్లి శివకుమార్ అనే ఒక అబ్బాయి అడిగితే వారు ఇచ్చిన రిప్లై. ఆ కాంట్రాక్టర్ ఎవరు అడ్రస్ లేదు, ఆ కాంట్రాక్టర్ ఉన్న అనుభవం ఏంటో తెలియదు. అతనికి 86,63,000 రూపాయలు ఇచ్చారు. అట్లాగే కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి 14,80,000 ఇచ్చారు. షేర్ వాల్ టెక్నాలజీ అని మనకి టిట్కో హౌసెస్ కట్టినప్పుడు వాళ్ళు చేస్తారు షేర్ వాల్ కంపెనీ. మరి ఈ షేర్ వాల్ కంపెనీ వీళ్ళు ఏం చేసిన గోల్డెన్ రాక్స్ అనే కంపెనీకి 21,50,000 ఇచ్చారు. ఈ అందరికీ ఉన్న అనుభవం ఏంటి అసలు? నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళ అడ్రస్ రాయలేదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ కాంట్రాక్టులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు. వాళ్ళకున్న అనుభవం ఏంటో, వారు అసలు ఏం చేస్తారో, వారికి రామచంద్రపురం పరిచయాలు ఏంటో ఏమి ఎవరికి తెలియదు. దీనికి అంతకీ కారణం ఎవరంటే, రింగ్ లీడర్ ఎవరంటే శ్రీ కె శ్రీకాంత్ రెడ్డి, హూ వాజ్ వర్క్డ్ యాజ్ మున్సిపల్ కమిషనర్ ఫ్రమ్ 30/10/2022 టు ఫిబ్రవరి 2024 కమిషనర్గా పనిచేశాడు. అతను చేస్తున్నటువంటి వైభవం ఇదంతా.
ఫోన్ ఇచ్చిన తర్వాత అది ఏమైనా వసూలు చేయగలిగారంటే ఆ డబ్బులు వసూలు చేయడం కూడా మెప్మా పని ఏంటంటే, మెప్మా అంటే ఏంటి, మెషిన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా, దట్ ఈజ్ మెప్మా. అదే రూరల్ ఏరియా అయితే సెర్ఫ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, దట్ ఈజ్ ది సెర్ఫ్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రెండింటిని జాయింట్గా ఒకే గుడి కిందకి తీసుకొచ్చి వీరు తయారు చేసే ప్రొడక్ట్స్ని ఈ రెండు కలపకపోతే కేవలం దేనికది ఇండివిజువల్గా చేస్తే వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ తొందరగా సేల్ అయ్యే అవకాశం లేదు, తొందరగా వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం లేదు. వాళ్ళ ప్రాపర్టీని మనం నిర్మూలించేలాగైతే రెండు ఒకే గుడికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ వారికి రూరల్ ఏరియాలో వారికి స్థలాలు ఇచ్చిన దానికి వీళ్ళు సహకరించి ఈ డబ్బులు మాత్రం తీసుకుని ఇది ఇచ్చారు. ఇది జనంగా సహజంగా అయితే ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మాణానికి డబ్బు ఉపయోగించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు రుణాలు ఇచ్చి దీనికి వాళ్ళకి ఇల్లు కట్టడానికని ఆ కాంట్రాక్టులు అందరికీ ఇచ్చిన మహనీయుడు ఆనాటి కమిషనర్. సరే, దీంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సమాచారం తెలుసు. వారు కూడా ఇల్లు మంజూరు చేసి సిమెంట్ స్టీల్ ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుకి కొట్టబెట్టి కూడా పెట్టలేదు అక్కడ. అంటే ఏం చేస్తారు ఈ సిమెంట్ కానీ ఈ ఐరన్ కానీ? ఏమైంది? ఈ డబ్బులేమో వాడు పట్టుకుపోయాడు. ఈ ఐరన్ సిమెంట్ నాయకులు ఇల్లు కట్టుకున్నారు. పోయిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ లబ్ధిదారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు జైలు వాళ్ళపోయారు. ఏంటి అసలు దీని గురించి ఎందుకు ఎంక్వైరీ జరపరు? ఇన్ని సంవత్సరాలు అయిందే, 2-3 సంవత్సరాలు గతించిపోయిందే. ఈ 3 సంవత్సరాల్లో గతించిపోతే కనీసం దీని డబ్బులు వసూలు చేయాలనే శ్రద్ధ కమిషనర్ గారికి కానీ లేదా మెప్మా వారికి కానీ ఎవరికి దీని మీద ఆలోచన లేదు. అంటే ప్రభుత్వం డబ్బు ఎవరు దోచి తినేసినా పర్లేదు, మనం చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది, నేనున్నప్పుడు చేయలేదు కదా అని ఈ కమిషనర్ గారు అనుకుంటున్నారు. దీనికి ఎవరు వసూలు చేస్తారు ఇప్పుడు డబ్బు? వీళ్ళకి ఇల్లు ఎవరు కడతారు? అంటే పేదవాళ్ళు భయం అయిపోవాల్సిందేనా అనేదే అది. అసలు దేనికి ఉపయోగించకూడదో దానికి ఉపయోగించారు. అది కూడా సక్రమంగా ఏమైనా చేయగలిగారా? అది సక్రమంగా చేయలేదు. పోనీ అధికారులను, మరో డిపార్ట్మెంట్ అధికారులను బలి చేయడం ఎందుకని ఊరుకున్నారా? అది చేయలేదు. అసలు హౌసింగ్ డిపార్ట్మెంటు నష్టపోయారు అధికారులు, ఇటు లబ్ధిదారులు నష్టపోయారు. పోనీ ఏమైనా ఇల్లు కనీసం మొదలు కూడా కాలేదు. అంటే ఇదంతా దాదాపు మొత్తం ఇదంతా 1,22,93,000. ఈ డబ్బు అంతా కైంకర్యం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరు పెట్టుకుంటారు కాదు, ఎందుకు రికవరీ చేయరు? నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తున్నాను కదా దీని మీద. విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ కేసు ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తే అసలు ముద్దాయిలు అందరూ, అసలు ముద్దాయి ఎలాగో కమిషనర్ అసలు ముద్దాయి. ఈ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బి వెంకటరమణ అతను ముద్దాయి, కె శ్రీనివాస్ కాంట్రాక్ట్ అతను ముద్దాయి, షేర్వాల్ టెక్నాలజీ, ఆ షేర్వాల్ టెక్నాలజీ కూడా ఎవరంటే గోల్డెన్ రాక్స్ కంపెనీ వారు. నలుగురు 5 కాకుండా వెనకాల ఉండే నడిపించిన నాయకులు వాళ్ళ ముందు రావాలి. ఇక్కడ వాళ్ళంతా చూసుకునే ఎందుకు వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటు పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఐదర్ ది ఎంక్వైరీ మే బి కండక్టెడ్ ఐదర్ విజిలెన్స్ ఆర్ సిబిసిఐడి రెండిట్ల మీద ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారు నేను కూడా లెటర్ రాస్తున్నాను. ఎవరు ఎంతకాలం దోచుతుంటారు? ఎంతకాలం పీడిస్తారు ఈ పేద ప్రజలందరినీ? ఇక్కడ పేద ప్రజలను పీడించడానికి డైవర్ట్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? మెప్మా డబ్బులు తీసుకొచ్చి డైవర్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అది హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధం, వాళ్ళు డబ్బు కట్టారు కాబట్టి వాళ్ళు ఇల్లు శాంక్షన్ ఇచ్చేసారు. డబ్బు ఎక్కడికైనా వారు అడగలేదు. ఈ కుంభకోణానికి మందు కూడా బాధ్యత ఉంది కదా అక్కడ.
జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో ధోని లక్ష్మణరావు, ధోని దొరబాబులు దుర్గమ్మ తల్లి అమ్మవారికి మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంకి జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ముందుగా దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, ఎంపీటీసీ బండారు ప్రసాద్, పైలా గోవిందు, ధోని సత్యనారాయణ, బండారు చక్రధర్, గంధం వెంకన్న, గంధం గొల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడకి చెందిన మార్కెట్ శేఖర్ తలుపులమ్మ తల్లి లోవలో పండుగ అనంతరం వేటను వేసుకుని మొక్కుని చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శంకర నాయుడు, శివారెడ్డి, మాదరపు వీరబాబు, గంధం శ్రీను, అడబాల వీరబాబు, గోకెడ పండు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. వినూత్న రీతిలో ఆలోచన చేస్తే ఉద్యోగాలు చేసే ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. దావోస్ తొలి రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, దావోస్ కు నేను తొలిసారి వచ్చినప్పుడు భారతీయులు తక్కువగా ఉన్నారు, తెలుగు వాళ్ళు అసలు లేరు. ప్రస్తుతం ఉన్నది విజయవాడలోనా, తిరుపతిలోనా అనేలా జ్యూరిచ్ లో పరిస్థితి ఉంది. 20 దేశాల నుంచి తెలుగువారు ఈ కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉంది. 195 దేశాల్లో తెలుగువారు ఉన్నారు. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్న తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. విజన్ 2020 ఐటీ గురించి నేను మాట్లాడిన రోజుల్లో అందరూ విమర్శించారు. కానీ నేను ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల 195 దేశాలకు తెలుగువారు వెళ్లడానికి అవకాశం కల్పించింది. తెలుగు బిడ్డ పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం గర్వకారణం. రామ్మోహన్ నాయుడు కేంద్రంలో యువ కేబినెట్ మంత్రి అని ముఖ్యమంత్రి అన్నారు. శవ రాజకీయాల వైసీపీ పార్టీ జెండా అని, ఎక్కడ శవం కనిపిస్తే అదే ఆ పార్టీ జెండా అని ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమం బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు. సోమవారం గురునానక్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పాత సంఘర్షణలను పురస్కరించుకుని పిన్నెల్లి గ్రామంలో జరిగిన సంఘటనకు రాజకీయ రంగులు అద్ది వైసీపీ పార్టీ దాని సోషల్ మీడియా దుర్మార్గంగా ప్రభుత్వంపై దాడి చేస్తున్నట్లు ఆరోపించారు. జరిగిన దురదృష్టకర సంఘటనను వైసీపీ నాయకులు రాజకీయ అదృష్ట రేఖగా మార్చుకునేందుకు బారులు తీరే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. పిన్నెల్లి సంఘటనపై ఇప్పటికే పోలీసులు చర్యలు తీసుకున్నారని, సెక్షన్ 302 పెట్టి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మూర్ఖపు రాజు కథ చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాలను తూర్పారబట్టారు. విలేకరుల సమావేశంలో దళిత నాయకులు పేరం భుజంగరావు, అమరావతి ఉద్యమ నాయకులు మామిడి సత్యం పాల్గొన్నారు. నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. నాతో పాటు ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్న అమరావతి బహుజన నాయకులు మాగంటి సత్యం గారు, మామిడి సత్యం గారు, అలాగనే దళిత నాయకులు భుజంగరావు గారికి కూడా నమస్కారాలు. మిత్రులారా, నేను మీతో మాట్లాడటం కోసం చెప్పాను పోయి వస్తూ ఉంటుంటే మీకు మాట చెప్దామని వచ్చా. అంటే శవాల కోసం రాబందులు డెక్కల చప్పుడుతో ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. ఆ డెక్కల చప్పుడు ఎలా ఉంటుంది, రాబందులు అంటే ఏంటి, వాటి కాళ్ళ గోళ్ళు ఎలా ఉంటాయి, శవాలంటే ఎలా ప్రీతిపాత్రంగా ఉంటాయని చెప్దామని వచ్చా. ఆ వస్తూ ఉంటుంటేనే నాకు రాబందులు కనిపించినాయి. డీజీపీ గారి కార్యాలయం దగ్గర గురజాల నియోజకవర్గానికి సంబంధించిన పిల్లెల్లి సంఘటన మీద వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు,
మేరుగు నాగార్జున గారు, మా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు, అలాగే విడతల రజనీ గారు ఇత్యాది నాయకులంతా దద్దరిల్లేలా గోల చేస్తున్నారండి. ఏంటి వాళ్ళ గోల అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, కూటమి ప్రభుత్వం దళితుల్ని హత్య చేస్తుంది, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది. ఇది డెక్కల చప్పుడు. నిజానికి ఏం చెప్పాలంటే ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు కానీ ఇత్యాది నాయకులు పిన్నెల్లిలో సంఘటన ఎందుకు జరిగింది, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఆ దాడి సంఘటనకు సంబంధించిన సోదరుడు సాక్షి రిపోర్టర్, వీరిద్దరి ఆగడాలకు అంతు లేదు. ఇదిగోండి మీరు ఒకసారి చూడండి. ఇవి పిన్నెల్లి సంఘటన, పిన్నెల్లిలో ఉద్రిక్తత, వైసీపీ హయాంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళు దాడి చేసిన కార్యకర్తలు, 1 సీను, 2 హుస్సేను, చింతపల్లి గోపి, పల్లిగడ్డల బాల సైదా, పొందుగుల సుభాని, కాదర భాష, మహబూబ్ సుభాని, జీ జాను. వైసీపీ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ ప్రాంతంలో వైసీపీ అండ చూసుకొని, కాసు మహేష్ రెడ్డి అండ చూసుకొని, బలం చూసుకొని చేసిన దారుణాలు. నిజానికి కాసు మహేష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎప్పుడైతే ఇతను చనిపోయాడో కాసు మహేష్ రెడ్డి ఫోన్ చేసి నేను గ్రామానికి వస్తున్నాను ఊరేగింపు పెట్టండి అని చెప్పేసి సందేశాలు ఇచ్చాడు. ఆ రోజున పెద్ద ఎత్తున వాహన శ్రేణి పెట్టుకుంటే దీని మూలాన గ్రామంలో మళ్ళీ ఘర్షణలు దొరుకుతాయని చెప్పేసి పోలీస్ సిబ్బంది ఎంత నచ్చజెప్పినా కూడా వినకుండా వాహన శ్రేణితో శవయాత్ర చేశారు. మళ్ళీ ఈ రోజున డీజీపీ కార్యాలయం దగ్గర ఈ నాయకులంతా కూడా చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, జూపుడి ప్రభాకర్ గారు పదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాట్లాడతారు. అలాగనే మొండితోక అరుణ్ కుమార్ గారు, లేదా మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు, ఏనాడైనా మీరు డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడారా? అరే మీ కళ్ళ ముందు దుర్మార్గంగా ఒక డాక్టర్ని ఇలా. ఏపీ డీజీపీ ఆఫీస్ ఎదుట వైసీపీ నేతల ధర్నా. వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైసీపీ నేతలు, తమకు డీజీపీ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన వైసీపీ నేతలు, డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతల ఆందోళన. కంప్లైంట్ మీరు కావాలంటే కూర్చోండి, కలవాలండి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మీరు కల్పిస్తారా?
సార్ ఇక్కడ గేట్ కడుతున్నారు మీరు చెప్తారుగా గేట్ కడేది కూర్చోడానికి లేదు సార్ మీరు అర్థం చేసుకోండి డీజీపీ గారితో వెంటనే అర్థం చేసుకోండి సార్ కూర్చోడానికి ఇది ఆఫీస్ సార్ డీజీపీ గారు ఎక్కడ కలుగుతారు చెప్పండి డీజీపీ గారు ఎక్కడ కలుగుతారండి అరాచకాలు మాట్లాడడానికి వచ్చండి హత్యలు మాట్లాడడానికి వచ్చండి మీకు ఇన్వాల్వ్ మీకు కలవడానికి కోసం వాళ్ళతో మాట్లాడుకోండి అంతేగాని ఇక్కడ కూర్చోడానికి మీరు కల్పిస్తారా మీరు కల్పిస్తారా చెప్పండి ఎవరో ఒకరిని రిప్రజెంటేషన్ తీసుకోమనండి స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ తో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్ తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉందని చెప్పారు. ఇందుకోసం స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. టెక్నాలజీ, టెక్స్టైల్ యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, R&D సెంటర్స్, విశ్వవిద్యాలయాలతో సహకారం వంటి రంగాల్లో మేము స్విస్ సహకారాన్ని కోరుకుంటున్నాం. నెస్లే, రోచే, నోవాటిస్, ABB, లైబర్, ఇంజనీరింగ్, క్లారియట్, హిల్టీ, బ్రహ్లర్, బుచర్, ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్, ST టెలిమీడియా, OC ఓర్లికాన్ వంటి కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పేలా ప్రోత్సహించండి. స్విస్లోని జ్యూరిచ్ విశ్వవిద్యాలయం, బాసెల్ యూనివర్సిటీ, బెన్ యూనివర్సిటీ, జెనీవా విశ్వవిద్యాలయం వంటి ప్రాఖ్యాత వర్సిటీలకు AI, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్టప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలపై ఏపీ వర్సిటీలను అనుసంధానించడంలో మద్దతు ఇవ్వండి అని తెలిపారు. మచిలీపట్నంలో యువకులు హల్చల్ చేశారు. పుట్టినరోజు వేడుకలో ముగ్గురు యువకులు గొడ్డలితో కేక్ కట్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్దపట్నం గ్రామానికి చెందిన రామ్కి సంతోష్ రాజేగా పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31వ తేదీ కూడా ఫుల్లుగా మద్యం తాగి గ్రామంలో భయాందోళనలు సృష్టించగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చలిమంటలో పడి తీవ్రంగా గాయపడ్డ గిరిజన వృద్ధుడు బోడోజు మంగారావు జడ్డంగి PHCకి తరలింపు. జగంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో డ్రగ్ వద్దు బ్రో కార్యక్రమం పాల్గొన్న జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకం అమలులో తీవ్ర అక్రమాలు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఆరోపణ. ఇరవై దేశాల నుంచి కుటుంబాలతో డయాస్పోరాకు హాజరైన తెలుగు ప్రజలు తెలుగు కుటుంబాలను ఆత్మీయంగా పలకరించిన సీఎం చంద్రబాబు. శవ రాజకీయాలే వైసీపీ జెండా రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకుంటయ్య ధ్వజం. ఏపీలో పెట్టుబడులకు స్విస్ కంపెనీలకు ప్రోత్సహించండి. స్విస్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ. మచిలీపట్నంలో యువకులు హల్చల్ పుట్టినరోజు వేడుకలో ముగ్గురు యువకులు గొడ్డలతో కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.